హాయ్ అండి, వెల్కమ్ టు కేడీ. సో ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే మనకి జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ మనం చేయకూడదు, అయినా మనం చేసి ఉంటాం, దానిలో నోటీస్ వస్తుంది. సో 18 నోటీసులు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఏంటంటే చాలామందికి అవేర్నెస్ ఉండదు. సో అవేర్నెస్ ఉండక కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తాం అని, అది ఇంటెన్షనల్ కాదు, వన్ ఆఫ్ ద కేస్. అంటే ఎప్పుడో ఒకసారి మనకి ఒక ల్యాండ్ అమ్మినా, ఇంకో వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా మన అకౌంట్లో వేసుకుంటాం, డిపాజిట్ చేయడం. సో అవేర్నెస్ ఉండదు జనరల్గా. దానివల్ల ఇది ఇట్లా చేయడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రెడార్లో మనం పడతాం, వాళ్ళ దృష్టిలో మనం పడతాం. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి, మనం 2025లో అలాంటి అవాయిడ్ చేయొచ్చా? ఇప్పుడు నేను ఒక 5 ట్రాన్సాక్షన్స్ లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఇది మనం చేయకుండా ఉంటే మనకి ఐటీ నోటీసెస్ రావు, మనశ్శాంతి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందంటే మనకి ఫియర్ ఉంటుంది. అరే ఐటీ వాళ్ళు నోటీస్ పంపించారు, మనం టీడీఎస్ పే చేస్తున్నాము, ఎంప్లాయర్ కట్ చేసి మనకి శాలరీ ఇస్తున్నారు, అయినా ఎందుకు వచ్చింది మనకి అనేది మన జనరల్గా ఆ ఫీలింగ్ ఉంటుంది, సైకలాజికల్ ఫీలింగ్. సో ఆ టెన్షన్ కూడా ఉంటుంది అనమాట. ఈ టెన్షన్ లేకుండా ఉండాలంటే కొంతవరకు మనం దీన్ని కొన్ని అవగాహన చేసుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి. మనం తెలుసుకొని ఆ ట్రాన్సాక్షన్ చేయకుండా చూసుకోవాలి. సో ఈ కోవా చెందిన ఒక 5 ట్రాన్సాక్షన్స్ ఇవాళ చెప్తాను నేను. అర్థశాస్త్రంలో చాణక్య చూస్తుంటే, చాణక్య గ్రేట్ స్కాలర్ అనమాట, ఒకప్పుడు ఏన్షియంట్ టైంలో స్కాలర్. అతను ఆర్థిక శాస్త్రం మీద మంచి పట్టు సాధించాడు. సో అతను ఏమంటాడంటే, ఇన్కమ్ ట్యాక్స్ పన్ను అనేది ఒక తేనెటీగా పువ్వు మీద నుంచి ఎలా సక్ చేసి అది హనీని తీసుకుంటుందో అంత స్మూత్గా పాలకులు కూడా మన ట్యాక్స్ని అలా సిటిజన్స్ మీద ఇంపోజ్ చేయాలి. సో అంత నీట్గా ఉండాలి, అంత ఈజీగా ఉండాలి ఆ ఉద్దేశం. సో ఎవరికి బర్డెన్ ఉండకూడదు, మనకి పెయిన్ ఫీల్ అవ్వకూడదు. మనం ట్యాక్స్ పేయర్స్ ఇంత ట్యాక్స్ కడుతున్నాము, మనకి అనుభవించేదానికంటే ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాము, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళిపోతుంది, ఇంత బాధపడకుండా చూసుకోవాలి. అంటే ఎవరు ట్యాక్స్ ఇంపోజర్స్ ఉంటారో, గవర్నమెంట్ ఉంటారో, వాళ్ళు ఇది ఆలోచించుకోవాలి. ప్లస్ ట్యాక్స్ పేయర్స్ భారం ఉండకూడదు, అంటే అంత ఈజీగా ఉండాలి ట్యాక్స్ సిస్టమ్ అనేది. కానీ ఇవాళ రోజున మీకు తెలిసిందే ఎంత టఫ్గా ఉంది మనకి ట్యాక్స్ సిస్టమ్. ఎందుకంటే మనం ట్యాక్స్ పే చేయాల్సిందే, మన సొసైటీ వెల్ఫేర్ కోసం, డెవలప్మెంట్ కోసం మనం కంపల్సరీ ట్యాక్స్ అందరూ పే చేయాల్సిందే. మనం కంట్రిబ్యూట్ చేయాలి మన సమాజానికి కూడా, ఆర్థిక ఎదుగుదల కోసం కూడా. దాన్ని ఎవరు అవాయిడ్ చేయలేము. బట్ అదేంటే పెయిన్ఫుల్గా ఉండకూడదు కట్టే వాళ్ళకు కూడా. సో ఇప్పుడు మనం మన వీడియో విషయానికి వస్తే, ఈ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఏం చేయకూడదు మనం ఈ ట్యాక్స్ రైడర్లో పడకుండా, ఇన్కమ్ ట్యాక్స్ లిస్ట్లో పడకుండా ఉండాలంటే, ఫస్ట్ థింగ్ ఇస్ డిపాజిటింగ్ మోర్ దెన్ 10 lakhs ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. మీకు ఒక అకౌంట్లో అన్నా, మల్టిపుల్ అకౌంట్స్లో అన్నా 10 లక్షలకు మించి డిపాజిట్స్ ఏమైనా చేస్తుంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే అవకాశం మనకు ఉందన్నమాట. ఎందుకంటే బ్యాంక్స్ రిపోర్ట్ చేయాలి ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్, డిపాజిట్స్ 10 లక్షల పైన ఉంటే వాళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDTకి రిపోర్ట్ చేస్తారు. సో అందుకని మనం కొంచెం ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఒక అకౌంట్ అన్నా, మల్టిపుల్ అకౌంట్స్ అన్నా కూడా సేమ్ ఇష్యూ అనమాట. అంటే మీకు 4 అకౌంట్స్ డిపాజిట్ చేశాను, FD చేశాను, నాకేం ఉండదు అనుకుంటున్నా కుదరదు. మీది పాన్ కార్డ్ బేస్డ్ 4 అకౌంట్స్ కూడా కలిపి ఒకటేగా చూస్తారు కాబట్టి 10 lakhs డిపాజిట్ అనేది చేయకూడదు FDలో పర్ ఇయర్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ అకౌంట్స్. సో మీరు మీ అకౌంట్లో 10 లక్షలకి అంత మించి క్యాష్ డిపాజిట్ చేస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో, ఈ బ్యాంక్ మళ్ళీ సేమ్ రిపోర్ట్ చేయాలి CBDTకి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. సో ఈ రూల్ అప్లై అవుతుంది సేమ్ ఇందాక మన FD అనుకున్నట్టు. సో మనం చూసుకోవాలి, థ్రెషోల్డ్ లిమిట్ 10 లక్షలు. 10 లక్షలకి మించి మనం డిపాజిట్ చేసినట్టయితే మన అకౌంట్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఎట్లా వచ్చింది ఈ అకౌంట్, ఎట్లా వచ్చింది మీకు ఈ అమౌంట్, ఎక్కడి నుంచి వచ్చింది అనేది, ఆరిజిన్ ఆఫ్ ఫండ్స్ గురించి మనం క్వశ్చన్ చేస్తారు, మనం రెస్పాండ్ అవ్వాలి దానికి. మూడోది ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ ఓవర్ 30 lakhs. సో మనం ప్రాపర్టీని, ఒక ఆస్తి స్థిరాస్తి అమ్మినా కూడా, కొన్నా కూడా 30 లక్షలు మించి, అది స్క్రూటినీని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లిస్ట్లో మనం పడతాం, నోటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రాపర్టీ రిజిస్ట్రార్ కూడా వాళ్ళు ఎన్ని రిపోర్ట్ చేయాలి ట్రాన్సాక్షన్స్ అట్లాంటివన్నీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్కి ఎప్పుడన్నా కానీ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో డిపార్ట్మెంట్ మళ్ళీ ఎంక్వైరీ చేయొచ్చు, ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు, మనం దానికి రెడీగా ఉండాలి. నోటీస్ వచ్చినా కూడా మనం పానిక్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా, మీకు ఈ సోర్స్ ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి ఈ ఫండ్ మీకు వచ్చింది, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇబ్బంది ఉంటుంది దానివల్ల. సో మూడోది అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి పెట్టుబడి. అంటే మీరు షేర్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, డిబెంచర్స్లో కానీ, బాండ్స్ రూపంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే 10 లక్షలకు మించి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, అప్పుడు మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది, మీకు నోటీస్ పంపించే అవకాశం ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కోసం. సో ఇది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ 10 లక్షలు మించి షేర్స్ కొనటం, అమ్మటం కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అది చూపించాలి, ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఈ ఫండ్స్, ఎలా ఇన్వెస్ట్ చేశారు 10 లక్షలు మించి ఒక ఆర్థిక సంవత్సరంలో. ఇది ఎందుకంటే క్లోజ్గా మానిటర్ చేస్తారు ఇలాంటి ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి పేయింగ్ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇన్ క్యాష్ ఓవర్ 1 lakh. 1 లక్షకు మించి మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తే ఎనీ టైం ఒక ట్రాన్సాక్షన్లో, అది ఇన్కమ్ ట్యాక్స్ లిస్ట్లో పడుతుంది. అదేవిధంగా ఇది టోటల్ పేమెంట్స్ ఎక్సీడ్స్ 10 lakhs ఇన్ ఎ ఇయర్. ఒక సంవత్సరంలో 10 లక్షలు మించి మీ ట్రాన్సాక్షన్స్ జరిగితే, పేమెంట్స్ జరిగితే క్రెడిట్ కార్డ్కి, డిపార్ట్మెంట్ మనం క్వశ్చన్ చేయొచ్చు, మీకు ఎలా సోర్స్ ఆఫ్ మనీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది. సో మనం ఇలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా ట్యాక్స్ రిటర్న్ చేసినప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ IT ఫైలింగ్ చేసినప్పుడు మనం యాక్చువల్గా చూపించాలి ఇటువంటి ట్రాన్సాక్షన్స్.
సో ఇలాంటి మనం ఈ 5 ట్రాన్సాక్షన్స్ మీరు దృష్టిలో పెట్టుకుని కొంచెం కేర్ఫుల్గా ఈ మేనేజ్ చేస్తే మనకి అన్నెసరీగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ మనకి రాదు, వాళ్ళ దృష్టిలో మనం జాగ్రత్తగా ఉన్నట్టు లెక్క అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని కావాలంటే అవేర్నెస్ వీడియోస్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.